అందరికీ నమస్తే అండి. నేను మీ రవిదేవరపల్లి. మేము ఈరోజు బయలుదేరి మా నాన్న చూసి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి మా నాన్న దగ్గర 2 గంటలు స్టే చేసిన తర్వాత డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్ అంటే మీరు ఏదో అనుకునేరు చాలా డబ్బులు ఉంటాయి ఇల్లు ఉంటారని. అదేం కాదండి. 10 రోజుల నుంచి పిల్లలు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అసలు స్కూల్కి అయితే పంపించలేదు డబ్బులు అందగా. మొన్న డ్యూటీకి వెళ్ళాను. మా బామ్మది నాకు డ్యూటీ ఇచ్చాడు వెంకట్. వాడి వల్ల కొంత అమౌంట్ వచ్చింది. అయితే పిల్లలకి స్కూల్ బ్యాగులో లంచ్ బ్యాగు, లంచ్ బాక్సులు ఇవన్నీ తీసుకుందామని చెప్పి మేమందరం అయితే బయలుదేరి కుమారి, నేను, సుభాష్, నందన వచ్చాము. నాన్న దగ్గర 3 గంటలు స్టే చేసిన తర్వాత డీమార్ట్కి వచ్చాము తీసుకుందామని. ఏమేమి కొన్నామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను పర్లేదు బాగానే ఉంది కదా. తాదని పలకరిచ్చారా? ఒక ముద్దెట్టండి వెళ్ళిపోదాం మీ ఇద్దరు. నందన వెరీ గుడ్. వెళ్ళొస్తున్నాను. జాగ్రత్త, నువ్వేం టెన్షన్ పడకు. ఆ చెయ్యి కొద్ది లైట్ పట్టింది, నేను ఇబ్బంది పడకు. మజ్జిగ తాగుతూ మాని. నేను జాగ్రత్త. బాయ్. హాయ్ చెప్పండి సుభాష్. హాయ్ చెప్పండి. ఏ బిస్కెట్సా? సుబ్బు నీకు బిస్కెట్స్ అన్నీ అందినట్టేనా? మొత్తానికి డీమార్ట్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి. 3,000 అయింది. ఇంచుమించు 2,000 అయింది. కానీ పెద్ద సరుకులు ఏమి రాలేదు. పైగా పిల్లలకి మేము అనుకున్నది ఒకటే, మేము ఎక్స్పెక్టేషన్ ఒకటే, జరిగింది ఒకటే. పిల్లలకి బ్యాగులు, లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగులు కొందామని వచ్చాము. కానీ మిగతా మెటీరియల్ అన్ని తీసుకున్నాం. కానీ బ్యాగులు పిల్లలకు నచ్చలేదు. బ్యాగులు తీసుకోలేదు. మళ్ళీ బ్యాగులకి మా తాలపూడిలో తీసుకోవాలి. మాకు ఒక షాప్ ఉంది లక్ష్మీ గారిది, అక్కడికి వెళ్ళి బ్యాగులు తీసుకోవాలి. మళ్ళీ లంచ్ బాక్స్ ఒకటి అవ్వలేదు. ఒక బాక్స్ ఉంది కానీ ఒక బాక్స్ దొరకలేదు. సో మళ్ళీ తాల్పూర్లో మళ్ళీ షాపింగ్ చేయాలి. ఇది కాకుండా మెయిన్ బజార్లో చిన్న షాపింగ్ ఉంది, అది కూడా చేయాలి. మేము అనుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ కొన్ని లేవు. అవి కూడా రేట్లు కూడా మాకు కంఫర్ట్గా లేక మేము తీసుకోలేదు. మళ్ళీ మెయిన్ బజార్కి వెళ్ళి మెయిన్ బజార్లో, అదే కాకుండా మా తాల్పూర్లో బ్యాగులు తీసుకొని వీడియో కంప్లీట్ చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డీమార్ట్ రాజమండ్రి. అయితే మెటీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి. రేట్లు కూడా మంచిగానే ఉన్నాయి. రేట్లు బాగున్నాయి. రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్ పక్కన ఉంటుంది డీమార్ట్. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ తెచ్చుకోండి మన సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మేము రాజమండ్రి డీమార్ట్కి వెళ్ళామని చెప్పాం కదండి. అసలు డీమార్ట్కి వెళ్ళి ఏం తెచ్చాము ఏంటనేది మీకు చూపిస్తున్నాను. మేము తెచ్చిన సరుకులు అయితే చిన్నవి అయితే మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటే. పిల్లల స్కూల్ బ్యాగులు తెద్దామని ప్రధానంగా వెళ్ళాము. కానీ స్కూల్ బ్యాగులు ఇద్దరికి కూడా ఇలా సరిపోయాయి లేవు. అక్కడ వీళ్ళకి నచ్చలేదు కూడా. సరే వేరే చోట ఉన్నాయని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అక్కడ తీసుకోవాలి. సో ఏం తెచ్చాను అంటే చూపిస్తాను ఒకసారి. వాళ్ళకి మంచినీళ్ళ బాటిల్ 2 వాళ్ళకి ఉపయోగపడడానికి. సో ప్రజెంట్ ఇలాగ లంచ్ బాక్సులు పెట్టడానికి బ్యాగులు తెచ్చాను. కొంచెం పెద్దవి అనిపిస్తుంది కానీ బ్యాగులు అయితే మాత్రం బాగున్నాయి. 2 బ్యాగులు, ఒకటి 200 పడింది. ఆ బ్యాగులు 2 తెచ్చానండి. బ్యాగులతో పాటు నందనగడికి బాక్స్ అంటే జామెంట్రీ బాక్స్ టైం పడుతుంది. ఆడపిల్ల కదా, ఈ బాబీ బొమ్మ ఉన్న తీసుకున్నాను. నందనాకి ఇది. సుభాష్ యూజ్ దిస్ బెంటనా, ఈ సూపర్ మ్యాన్ ఉన్నది సుభాష్కి తెచ్చాను. ఇది సుభాష్కి అండి. ఇంట్లో ఇలాగ పౌడర్లు ఏదైనా పౌడరు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక ఫాగ్ 2 తీసుకున్నాను. ఎలాగ వెళ్ళాం కదా ఆటోస్. మా యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైన డ్రింక్ ఇది. మంచి డ్రింక్ ఇక్కడే దొరుకుతుంది ఈ ఏరియాలోనే. మా ఏరియా డ్రింక్ కూడా తీసుకున్నాం. ఎలాగ వెళ్ళాం కాబట్టి డీమార్ట్కి. పిల్లలకి ప్రతిరోజు యూజ్ చేయడానికి నాప్కిన్స్ అన్నమాట. కుమార్కి ఇంట్లోకి కావాలని చెప్తే ఎక్స్ట్రా సబ్బు కూడా తీసుకున్నాము. ఈ ఎలాంటి పిల్లలకి కూడా పెన్సిల్, అప్సరా పెన్సిల్, చెరుకు బాక్స్. ఇందులో ఒక ఎరేజర్, ఒక చాక్ మార్కర్ ఉంటుందండి పిల్లలిద్దరి కోసం. ఇది మాకు బ్రష్లు, కంక్లెండర్స్ మొన్నే కొత్తగా కొన్నాను. సో ఎలాగ వెళ్ళాం కదా మంచిగా ఉన్నాయని బ్రష్లు తీసుకున్నాను. ఈ కాల్గేట్, పేస్ట్, బ్రష్లు. నేను షూ వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి సాక్స్లు. ఇంటికాడ కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి సర్టిఫికెట్స్ ఒక ఫైల్ తీసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఫోర్కులు, స్పూన్లు అండి. స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బిస్కెట్స్ ప్యాకెట్లు తెచ్చాను 2.
ఇంట్లో వాడుకోవడానికి మ్యాటీలు అండి. ఇంట్లోకి ఎలాగ మ్యాటీలు అయిపోయాయి కదని చెప్పి తెచ్చాము. ఈచ్ వన్ 49 రూపాయలు పడింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. అందులో మీకు తెచ్చిన ఐటమ్స్ బాగున్నాయా? ఓకే. ఈ బాటిల్లో 2 లీటర్ ఎవరిది? ఓకే, వెరీ గుడ్. అయితే దాంతోపాటు 2 ఎక్స్ట్రా నాప్కిన్లు కూడా తీసుకున్నానండి. పిల్లలకి నందనకు నచ్చింది, నాకైతే ఇది ఓకే అని 10 చార్లాండ్ అని చెప్పి తీసుకున్నాను. సో వీటికి వచ్చేసి అతి తక్కువే తీసుకున్న ఐటమ్స్, తక్కువే, బ్యాగులు లేవు ఇంకాను. అయినా సరే ఇంకా నందనకు ఒక క్యారేజీ లేదు, ఆ క్యారేజీ తీసుకోవాలి. నందనకు ఒక జత షూ తీసుకోవాలి. సో వీటికి మాత్రం 2000 అయినాయి. బిల్లు వచ్చేసి 2000 అయిందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిందేమో మామూలుగానే 2000 వీటికే అయిపోయింది. అది కాకుండా మళ్ళీ దీనికి 25 రూపాయలు తీసుకున్నాడు డీమార్ట్లో. ఏదేమైనా సరే డీమార్ట్ అయితే చాలా బాగుందండి. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి, రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ మనకు నచ్చినట్టు లేవు, కానీ షర్ట్లో, పిల్లలకి టీ షర్ట్లో, చిల్డ్రన్స్, కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా షూ ఐటమ్, బెల్ట్లు, ఇంట్లో యూజ్ చేసుకునే కిరాణా సరుకులు అన్నీ కూడా, పచారీ సరుకులు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఐటమ్స్, బిస్కెట్స్ అన్నీ బాగున్నాయండి. మీకు ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే కనుక మన రాజమండ్రిలో మారంపూడి జంక్షన్ పక్కనే ఉంది డీమార్ట్. అక్కడికి వెళ్ళండి. మంచి రేట్లు అయితే ఇస్తున్నారో, చాలా బాగుంది. అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగా చూస్తున్నారు, సెక్యూరిటీ కూడా. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా పిల్లలకి బ్యాలెన్స్ ఉన్న 2 బ్యాగులు, ఒక షూ అండ్ ఒక లంచ్ బాక్స్ తీసుకోవాలి. అవి తీసుకుంటాను మా తాలపూడిలో. థ్యాంక్ యూ అండి. బాయ్ చెప్పండి అమ్మా. బాయ్ సార్, బాయ్ అండి చెప్పాలి. ఓకేనా? రైట్, బాయ్ అండి. వాటితో పాటు పిల్లలకి బ్యాగులు తీసుకున్నానండి. డీమార్ట్లో తెచ్చిన సామాన్లు కాకుండా బ్యాగులు మా తాలపూడిలో తీసుకున్నాను. మన ఖాతా కొట్టడం ఉంది, లక్ష్మీ ఫ్యాన్సీ షాప్ అని, మన టీగర్ దగ్గర. ఇది సుభాష్కి, ఇదే నందనాకి. ఎందుకంటే ఈ బ్యాగులు చాలా కట్టుకుంటాయి. డీమార్ట్లో బ్యాగులు నాకు ఎందుకో నచ్చలేదు, బాగా కొంచెం పలస కనిపించింది. ఈ రెండు పిల్లలకి. దాంతోపాటు స్నాక్స్ బాక్స్ నందనాగడి, ఇది నందనాగడిది, ఇది సుభాష్ది. చూడండి, లేడీస్, జెంట్స్ అందరూ, బాయ్స్, గర్ల్స్. ఇది నందనాకి అయితే హాట్ బాక్స్ లేదు, బాక్స్ కూడా తీసుకున్నాను నందనాకి లంచ్కి. ఇది ఇక్కడ మన అఖిల్ గారి దగ్గర తీసుకున్నాను తాళపూడిలో. నేను నా డీమార్ట్లో బాటిల్లో కాకుండా ఈ ఎక్స్ట్రా సెట్ వచ్చేసి ఎప్పుడన్నా 2 రోజులసారి కోసం మారుతాకని చెప్పి సెట్ తీసుకున్నాను అడిషనల్గా. అది దాంతోపాటు నందనాకి బ్లాక్ షూ లేవండి, కొన్ని బ్లాక్ షూ వచ్చాను. ఇది మా పుట్టోడికి షూ. దీంతో పాటు జడ షుట్లు కూడా తెచ్చాను, మామూలుగా ప్యారలల్గా వాడుకోవడానికి. వేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఈ అయితే పిల్లల స్కూల్స్కి తిరగాలి, తల్లిదండ్రులకి చాలా అడవులు ఉంటుందండి. తప్పదు, అయినా సరే మరి బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడి చేయాలి. ఏమీ డబ్బులు లేక 10 డేస్ నుంచి పిల్లల్ని స్కూల్కి పంపలేదు. దేవుడి దేవాలు ఒక డ్యూటీ తగలబట్టి 10,000 వస్తే మొత్తం సామాన్లన్నీ కొని పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తానండి. థ్యాంక్ యూ అండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.